ఎల్ఐకే ఇది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాదు, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. LIC जिंदगी के साथ भी जिंदगी के बाद भी. హలో నూబ్స్, అందరూ ఎలా ఉన్నారు? నాకు ఈ ఎల్ఐకే మూవీ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. బికాస్ డైరెక్టర్ ప్రీవియస్ వర్క్స్ ఒకటి కూడా నన్ను ఇంప్రెస్ చేయలేదు. అయినా కూడా థియేటర్కి వచ్చా, ఎందుకంటే నేను కాకుండా ఇంకో 4 కపుల్స్ కూడా వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎడ్జ్ లో బాగానే సెటిల్ అయ్యారు. వాళ్ళు ఎందుకు వచ్చారో అది వేరే విషయం అనుకోండి. ఓకే, ఇంక స్టోరీలోకి వెళ్తే ఫ్యూచర్ లో జనాలు ఫోన్స్ కి ఎంతలా ఎడిక్ట్ అయిపోతున్నారు అండ్ ఈ ఫోన్స్ ఒక లవ్ లైఫ్ ని ఎలా డ్యామేజ్ చేస్తున్నాయి అనేది మూవీ మెయిన్ పాయింట్. మంచి పాయింట్ నే, అండ్ దానికోసం కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ కూడా బిల్డ్ చేశారు. బట్ ఏం లాభం, మంచి సీన్స్ బుద్ధుడంతుంటే చెత్త సీన్స్ మూసినదంతున్నాయి. ఎగ్జిక్యూషన్ లో కూడా ఎఫర్ట్ కనిపించలేదు. హీరో లుక్స్ కూడా నాట్ దట్ గుడ్, బట్ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. అనిరుద్ మ్యూజిక్ నే మోస్ట్ ఆఫ్ ద మూవీని క్యారీ చేసింది. అండ్ మెయిన్ థింగ్, తమిళ్ టు తెలుగు కన్వర్షన్ అయితే వెరీ బ్యాడ్. ఫస్ట్ సీన్ లోనే చెన్నైని ఎస్టాబ్లిష్ చేసి నెక్స్ట్ కట్ లో బేగంపేట మెట్రో అని పడుతుంది. 99% స్క్రీన్ మీద లెటర్స్ అన్ని తమిళ్లోనే ఉంటాయి. బట్ అయినా కూడా టాలీవుడ్ అని చెప్పి చూపిస్తారు. తెలుగు రిలీజ్ మీద మినిమం ఎఫర్ట్ కూడా పెట్టలేదు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఎలా ఎండ్ చేయాలో వాళ్ళకి అర్థం కాలేదనిపించింది. ఏదేదో చేశారు అసలు. క్లైమాక్స్ అయితే ఇంకా జెమినీ సర్కస్ నే. ఓవరాల్ గా ఒక మంచి స్టోరీని చాలా కష్టపడి పాడు చేశారు. ఇట్స్ ఓకే, ఇంకేం చేస్తాం. సినిమా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఓకే నూబ్, సీ యూ నెక్స్ట్ రివ్యూ. అంటిల్ దెన్ ఫాలో అండ్ షేర్ ది సినీ నూబ్.